అందరికీ నమస్కారము. మనకు శ్రావణ మాసం వస్తూ ఉన్నదంటే శ్రావణ మాసంలో కాకుండా ఇంకా విడిగా మనకు శుక్రవారం వచ్చిందంటే కూరాడకుండా తప్పనిసరి పూజించుకోవాలి. గడపలు ఎలా పూజించుకుంటామో అలానే మొత్తం శుభ్రంగా కడిగేసుకోవాలి. ఒక గిన్నెలో పెట్టి కడిగేసుకోవాలి. ఆ వాటర్ అంతా చెట్లకు పోసుకోవాలి. మామూలుగా పైపులలోకి బట్టలు పిండే కాడ ఎక్కడ పడితే అక్కడ ఇది కడగకూడదు. ఒక గిన్నెలో శుభ్రంగా కడిగి ఆ పసుపు కుంకుమ అంతా ఉంటుంది కాబట్టి ఒక దేవుడికి పూజ చేసినట్టే, దేవత అన్నట్టేనే కూరాడంటే ఆ వాటరు చెట్లకు పోసుకొని మళ్ళీ పూజించుకోవాలి. అది ప్రతి శుక్రవారం చేసే పని. ఇప్పుడు మంచిగా పౌర్ణమి శుక్రవారము అన్నీ కలిసి వచ్చినాయి. ఇంకా శ్రావణ మాసంలో తప్పకుండా సమ్మక్కకు కూడా కొబ్బరికాయలు కొట్టుకుంటాము. ముఖ్యంగా ఒక ప్లేట్లో పసుపు కుంకుమ పోసి అక్కడ పెట్టుకోవాలి. పూలతోటి అర్చన చేసుకోవాలి. దీపం పెట్టుకున్న తర్వాత శ్రావణ మాసం వచ్చిందంటే అన్ని దేవతలకు పూజలు చేసుకుంటారు, కొబ్బరికాయలు కొట్టుకుంటారు, ప్రతి దేవునికి ప్రసాదాలు వండి పెడతారు. కార్తీక మాసంలో ఎక్కువ మనకు ప్రసాదాలు వండే పని ఉండదు కానీ ఎక్కువ పూజలు చేసే పని ఉంటుంది. ఇప్పుడైతే ప్రసాదాలు కొబ్బరికాయలు అన్నీ చేసుకోవడము. అప్పుడు కార్తీక మాసంలో ఏంటంటే పొద్దున్నే దీపారాధన చేసుకోవాలనే ఆరాటం ఉంటుంది. చీకటితోటి సాయంత్రము తప్పనిసరి దీపాలు పిండి దీపాలు, నెయ్యి దీపాలు, కొబ్బరి నూనె దీపాలు అట్లుంటుంది. ఇప్పుడేమో అన్ని దేవుళ్ళకు ప్రసాదాలు కొబ్బరికాయలు అలంకరణ ఈ శ్రావణ మాసంలో ఉంటుంది. ఇటు వరంగల్ దిక్కు అయితే తప్పనిసరి శ్రావణ మాసంలో సమ్మక్కలకు చేసుకుంటారు, మళ్ళీ కొబ్బరికాయలు కొట్టుకుంటారు, పోషమ్మలకు చేసుకుంటారు, ఇంకా వేరే దేవతలకు చేసుకుంటారు. మంచిర్యాల దిక్కు అయితే ఉగాది అప్పుడు చేసుకుంటారు సమ్మక్కకు. ఇంకా ఇక్కడ ఉన్న రోజులు ఈ పద్ధతి ఎక్కడ ఉంటే అక్కడ ఆ పద్ధతి పాటించుకుంటూ చేసుకుంటూ అయితే వస్తున్నాము. ఇలా మా ఇంట్లో అయితే శ్రావణ మాసంలో సమ్మక్క పండుగ అయితే ఇలా జరిగింది. రాఖీలు ఫస్ట్ మనము పూజ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కట్టేసుకుంటే సరిపోతుంది. కట్టే వాళ్ళకి తీసుకెళ్ళి కడితే సరిపోతుంది. మనకు ముందు పొద్దున్న లేవగానే ఫస్ట్ తల స్నానాలు చేసి అలకుపూత చేసుకొని పూజలు చేసుకున్నామంటే ఇంకా ఏ పని అంటే ఆ పని కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ అమ్మవారికి అయితే ఎక్కువ పసుపు కుంకుమ పుట్నాలు ఇప్పుడు మనకు శ్రావణ మాసం కాబట్టి కోడిని అయితే కోయం కానీ కొబ్బరికాయలు బెల్లము ఏమన్నా కందగడ్డ ఉంటే కందగడ్డ పండ్లు ఉంటే పండ్లు ఇవే నైవేద్యం పెట్టుకుంటాం. కార్తీక మాసంలో అట్లనే పెట్టుకుంటాము, శ్రావణ మాసంలో అట్లనే పెట్టుకుంటాము. మామూలు ఆమె జాతర అప్పుడే ఇంకా కోని కోసుకోవడము, తీర్థం వెళ్ళి రావడము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.